నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 20,000 కోట్ల ఆర్థిక సహాయం చేయాల్సిందిగా తెలంగాణ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఎంపీలు ఇతర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధుల విడుదలపై విజ్ఞప్తి చేస్తూ దూకుడు పెంచారు. పెతాయ్ తుఫాన్ తెలంగాణకు తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించింది. 3 రోజులుగా పగలు కూడా వీస్తున్న చలిగాలులకు తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. ఇందులో 7 వృద్ధులే ఉన్నారు. ఈదురు గాలులకు పిల్లలు గజగజ వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. పగలు రాత్రి తేడా లేకుండా 18 డిగ్రీల ఉష్ణోగ్రతని నమోదు కావడంతో జనం వణికిపోతున్నారు. భారత శాస్త్రవేత్తలు మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సన్నద్ధమైంది. వరుస ఉపగ్రహ ప్రయోగ విజయాలతో దూసుకువెళుతున్న ఇస్రో ఈ ప్రయోగాన్ని కూడా ఒక సవాల్గా తీసుకుంది. బుధవారం GSLV V11 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వసన్నద్ధమయ్యారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పేరు మద్దెల చెరువు సూరి. ఆ సూరిని హత్య చేసిన సంచలనం సృష్టించిన వ్యక్తి భానుకిరణ్కి యావజ్జీవ శిక్ష పడింది. నాంపల్లి మొదటి MSJ న్యాయమూర్తి సునీత కుంచాల మంగళవారం ఈ తీర్పు చెప్పారు. 2011 జనవరి 3న జరిగిన ఈ ఘటన హైదరాబాద్ బంజారా హిల్స్లో సంచలనం సృష్టించింది. మాజీ సీఎం జలగం వెంగళరావు సోదరుడు మాజీ ఎంపీ జలగం కొండలరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1957లో వేంసూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, 1977, 1980లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. కొండలరావు మృతి పట్ల సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సంకల్పం, త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా 2 ఏళ్లుగా సాగుతున్న ఆలయ విస్తరణ పనులు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి నవ యాదాద్రి ప్రారంభం కానుంది. అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న ఆనందం ఎలా ఉంటుందో గట్టుప్పల్ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. 2 సంవత్సరాలకు పైగా నిరవధిక నిరాహార దీక్ష చేసి మండల కేంద్రం సాధించుకున్నందుకు అభినందించాల్సిందే వారిని. నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలో గల గట్టుప్పల్ గ్రామం ప్రజలు మండల కేంద్రానికి 25 కిలోమీటర్లు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు, విద్యార్థులు నిత్యం MRO ఆఫీస్కు, MTO ఆఫీస్కు పనులు చేసుకునేందుకు వెళ్తుంటారు. కాగా మునుగోడు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు వెళ్లాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఉండడంతో గట్టుప్పల్ను మండల కేంద్రంగా చేయాల్సిందిగా 2 సంవత్సరాలకు పైగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ వస్తున్నారు. ప్రజలకు అవసరమైనది, ఏదో రాజకీయం కోసం చేసే పోరాటం కాదు. మా మండల కేంద్రం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక గ్రామ జనాభా 10,000 ఉన్న గ్రామ జనాభా 25 కిలోమీటర్ల మండల కేంద్రం దూరంగా ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అది. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ప్రజల అవసరం మండలం. ఇది రాజకీయ అవసరం కాదు, ఓట్ల కోసం కాదు. గట్టుప్పల మండలం అనేది గట్టుప్పలో ఉన్న రైతులు, విద్యార్థులు, చేనేత కార్మికులు, వివిధ వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పని కావాలన్నా వారాల కొద్దీ తండూరు చుట్టూ తిరుగుతూ పనులు కాక ఇబ్బంది పడుతున్న ఆ బాధతోటే మేము మండలం కావాలని ఉద్యమాన్ని ముందు తీసుకొని పోయినాం. మా బాధను మా భావితరాలు పడొద్దని మేము మండల సాధన ఉద్యమాన్ని ముందు తీసుకొని పోయినాం. కాగా మునుగోడు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు వెళ్లి రావటం చాలా ఇబ్బందిగా ఉండటంతో గట్టుప్పల్ను మండల కేంద్రంగా చేయాల్సిందిగా 2 సంవత్సరాలకు పైగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఉన్నాం. వారు మాట ఇచ్చి ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో ఉన్నాం. ఈ రోజు రేపు ప్రకటన కూడా చేస్తుండొచ్చు. మేము ఎవరిని కూడా మాకు న్యాయం చేసిన వారు ఎవరిని కూడా మర్చిపోం. సరే, కేవలం మా మండలం రాలేదన్న ఆవేదనతోటే అధికార పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టొచ్చు. కేవలం మండలం మీద స్పష్టత ఇవ్వలేదని చెప్పి 452వ రోజు ఉద్యమం, 452వ రోజు ఆ రోజు మంత్రి మేము మండలం ఇస్తాం, విరమించమంటే మాకు స్పష్టత ఇవ్వండి అన్నగారు, మేము ఖచ్చితంగా విరమిస్తామంటే స్పష్టత అనేది చెప్పలేకపోయిన కారణంగానే మేము ఆ రోజు ఆయన తప్ప మంత్రి మార్గం గౌరవం లేక కాదు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని మండలాల సంఖ్యను పెంచడం వల్ల తమ గ్రామానికి అన్యాయం జరిగిందని
గ్రామ ప్రజలు న్యాయం జరిగే వరకు పోరాటం చేశారు. దీంతో రెండోసారి ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి వారంలోనే మరో 6 కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో గట్టుప్పల్ కూడా ఉండటంతో గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాలలో వైద్యశాలలు పనిచేయడానికి వైద్యులు అంతగా ఆసక్తి చూపకపోయినా పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు. కానీ పశు వైద్యులు కూడా వైద్యశాలకు రాకుంటే పశువులను ఎక్కడికి తీసుకువెళ్లాలని ప్రశ్నిస్తున్నారు గ్రామ ప్రజలు. సాధారణంగా వైద్యులు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడానికి మక్కువ చూపరు. అయితే మనుషులు కాబట్టి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లి వైద్యం చేయించుకుంటారు. మరి మూగ జీవాల పరిస్థితి ఏమిటి? వాటికి ఏమైనా జరిగితే పశు వైద్యశాలపై నమ్మకం పెట్టుకున్నారు రైతులు. కానీ పశు వైద్యులు కూడా అందుబాటులో లేక మూగ జీవాలకు వైద్యం కరువైతుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో పశు వైద్యశాల మండల పరిధిలోని గ్రామాలలో పశువుల వైద్యానికి అందుబాటులో ఉండాల్సి ఉండగా వైద్యులు సిబ్బంది సమయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం వరకు కూడా వైద్యశాలను తెరవకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మాది గడేగౌరవం గడేగౌరవం అయితే పశువుల డాక్టర్ ఇంతవరకు షాప్ తీయలేదు. పొద్దుగాల 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు వచ్చి 11:30 దాకా ఉన్నాం. ఇక్కడనే ఉన్నాం. ఇంతవరకు ఎవరు రాలేదు. ఇంతవరకు ఊళ్ళో గడేగౌరవం రమ్మంటే ఇన్నిసార్లు రమ్మన్నా కానీ ఒక్కసారి కూడా రాలేదు. ఇంతవరకు రాలేదు. ఇంతవరకు ఆఫీసే తీయలేదు. ఇంతవరకు మేము వచ్చి ఇబ్బంది పెట్టుకుని ఇక్కడ నిలబడడం, ఆఫీస్ దగ్గర నిలబడడం, ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేదు. రెస్పాన్సే లేదు, అసలు రావట్లేదు, ఆఫీసుల దగ్గర రావట్లేదు. మీ ఊరికి రమ్మని మీ గేదెలకి ఇట్లా మీ బర్లకు బాగాలేదు అనేసి ఫోన్ చేస్తే ఏమన్నారు వాళ్ళు? ఆ రెస్పాన్సే లేదు, అసలు ఫోన్ లేవట్లేదు. ఫోన్ చేస్తే వస్తాం అంటారు. వాళ్ళు ఇంతవరకు రావట్లే లేదు. ఒక్కసారి కూడా రాలేదు. అసలు మాకు గడేగౌరవం రాలేదు. చింతపల్లి ఊళ్ళో కూడా తిరగట్లేదు వాళ్ళు. అసలు ఎన్ని రోజులు అవుతుంది మీకు గడేగౌరవం రాక? మా అసలు 6 నెలల నుంచి ఇప్పుడు ఊరకు ఇంతవరకు రానే రాలే. ఎన్నిసార్లు వచ్చినా గానీ, ఎప్పుడు వచ్చినా గానీ పట్టించుకుంటున్న మానడం లేడు. ప్రతిరోజు పశువులను తమ గ్రామాల నుండి తీసుకొస్తే తీరా ఇక్కడ వైద్యులు లేకపోవడంతో పశువులతో పాటు తాము భోజనం కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నామని, వైద్యులు తరచూ తమ గ్రామాలను సందర్శిస్తే తమకు చాలా సౌకర్యంగా ఉంటుందని ప్రజలు వైద్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గేదెలకు సూడి కోసం 4-5 సార్లు ఇంజెక్షన్ వేయించాల్సి వస్తుందని, అయినా ఫలితం ఉండటం లేదన్నారు. మాది ఉమ్మంతలపల్లి జర్పల తండ. మాది నా పేరు జర్పల దసరు. ఎందుకంటే మాకు ఇక్కడ మా కుటుంబంలో ఒక 4 బర్రెలు ఉన్నాయి. మా లంబాడోళ్ళకు సార్ ఈ బర్రెలు ఉన్నాయి. 4 బర్రెలు ఉంటే మేము ఈ బర్రెలు ఏదోకొచ్చినప్పుడు వల్ల సూది వేయాలని మేము ఆ సూదుల కొరకు ఫోన్లు చేస్తే వస్తారు డాక్టర్లు, కానీ 500 వేయాలి వాళ్ళకు. 500 ఇస్తాం కానీ ఆ బర్రెలు కడతాయని గ్యారెంటీ లేవు. ఎన్నిసార్లు సూదులు 3 సార్లు ఒక బర్రెకు 3 సార్లు 4 సార్లు సూది వేసినా ఫెయిల్ అయిపోతున్నాయి. మళ్ళీ 500 తీసుకుంటారు. రిటర్న్ నీ కట్టంది నీ అదృష్టం అంటారు. రెండోది మా చింతపల్లి డాక్టర్లకు ఇట్లా చెప్తే కొంచెం బర్రెలు ఏదో వచ్చినాయి సార్ అంటే బర్రెం పట్టుకొని రాడికి అంటారు. ఈ బర్రెలు పోవు. ఈ బర్రెలను పట్టుకొని పోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి. ఎందుకంటే మా ఊర్లోనే డాక్టర్లు వచ్చి సూదులు వేసి ఈ బర్రెలకు ఏ జబ్బులు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా జర బర్రెలకు చూడాలని డాక్టర్లు ఇక్కడ రావాలి. కానీ మేము బర్రెలకు పట్టుకొని అడిగిపోవాలంటే మేము పోలేని పరిస్థితి ఉంది. దయచేసి మాకు ఎందుకంటే మాకు ఇక్కడ డాక్టర్లు సరైన టైంలో మాకు ఈ బర్రెలకు వైద్యం అందించాలని కోరుతున్నాం సార్. పశువులే కదా అని కనికరం లేకుండా ఉండకుండా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు చేసి ఇక్కడి పాడి పశువులకు వైద్యం అందుబాటులో ఉండేట్లు చూడాలని, బంగారు తెలంగాణ అంటే మనుషులే కాదు పశువులు కూడా సిరి సంపదలతో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కులం మతం డబ్బుతో కుళ్ళిపోయిన ఈ రాజకీయాలను కడిగి స్వచ్ఛమైన పాలన అందిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల కట్టల ముందు ఓట్లు చిన్నపోయాయి. పైసల ముందు ప్రజాస్వామ్యం అపవాస్యమైందని ఇండిపెండెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 11న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థులు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యం కాపాడాలని, స్వచ్ఛమైన నీతివంతమైన పాలన అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో స్వతంత్రులుగా బరిలోకి దిగామని, కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల ఈ ఎన్నికలన్నీ కూడా ఒక ప్రజాస్వామ్య బూటకంగా మారిపోయాయి. ఎన్నికల కమిషన్ విధించిన 28 లక్షల రూపాయల కంటే అధికంగా ఖర్చు పెట్టిన వారిని అనర్హులుగా ప్రకటించాలని వారు ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, తమకు పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్లు తక్కువగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 119 నియోజకవర్గాలు ఉన్న బాధితులందరం కూడా కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇప్పుడు జరిగిన ఎన్నికలు కావు, ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు గారు, వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చే వరకు కూడా మనందరం కూడా దీన్ని పోరాడి సాధించుకొని ఎలక్షన్స్ ను ధన ప్రవాహంగా మార్చి కోట్లు ఖర్చు పెట్టారని, తమ లాంటి డబ్బులేని వారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బందులకు గురి చేశారని, ఇందులో ఎలక్షన్ కమిషన్, పోలీసులు, స్థానిక అధికారులు అందరూ భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విచారణ చేసి 28 లక్షల రూపాయల కంటే అధికంగా ఖర్చు చేసిన వారిని అనర్హులుగా ప్రకటించకుంటే కోర్టుకు వెళ్తామన్నారు. మేము ఇక్కడ కూర్చున్నాం, నక్సలైట్స్ కాదు, సామాన్యం తెలంగాణ ప్రజలు ధైర్యం చేసి మేము వచ్చినాము. ఈ పొడిజలో అడుగు పెట్టాము, అయినా మీరేం చేసిండ్రు? కులాలను కించపరిచే విధంగా సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ తీయకుండా ఉండాలని ఎన్ని నిబంధనలు విధించినా తరచూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన హుషారు సినిమాలో రజక కులస్తులను కించపరిచే విధంగా సన్నివేశం ఉందని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో వారు కేసు నమోదు చేశారు. వెంటనే సినిమాలోని సన్నివేశం తొలగించాలని మహేష్, గణేష్, వెంకటేష్, పురుషోత్తం, వెంకటయ్య, అనిల్ తదితరులు డిమాండ్ చేశారు. నిన్న రాత్రి హుషార్ సినిమా మూవీ చూడడం జరిగింది. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మా యొక్క కులాన్ని, చాకలి కులాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. దానివలన ఈరోజు మేము చైతన్యపురి పిఎస్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వెంటనే ఆ సినిమాలోని ఆ యొక్క డైలాగ్స్ తక్షణమే ఇవ్వవలసిందిగా మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సమాజం కోసం ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ సమాజంలోనే ఒక కమ్యూనిటీని కానీ, ఒక క్యాస్ట్ని కానీ ఇలా కించపరిచే విధంగా మాట్లాడకూడదని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.